హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ కూర చూస్తుంటే నోరూరుతుంది కదండి. ఏం కూర అనుకుంటున్నారు? చేపల పులుసు. నేను ఎప్పుడు ఇక్కడ 2 రకాల చేపలు మాత్రమే తీసుకొస్తానండి. ఈసారి వేరే రకం తీసుకొద్దామని చెప్పి పచ్చి కవ్వాలు తీసుకొచ్చానండి. ఇది పచ్చి కవ్వాల పులుసు. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి మీకు దొరికితే కనుక ట్రై చేయండి. మాకు ఇక్కడ చాలా చేపలు దొరుకుతాయని చెప్పాను కదా, అయినా నేను ఎప్పుడు తీసుకురాలేదండి. ఈసారి ట్రై చేద్దామని తీసుకొచ్చాను. చేప చిన్నగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే కేజీ తీసుకున్నానండి. బాగా శుభ్రం చేసుకున్నాను. ఇలా శుభ్రం చేసుకున్నాక ముందుగా దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి మనం. నేను చేపల్లో ఎప్పుడు కల్లుప్పు యూజ్ చేస్తానండి. కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేపలు బాగా పట్టించాలండి. ముక్కకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ ఇలా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత 4 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు తీసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, చేపలు కదా. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు వేసుకోవాలి. నేను ఏ పులుసులో అయినా కొంచెం మెంతులు కానీ మెంతి పొడి కానీ వాడతానండి, కొంచెం పులుపు తగ్గుద్దని చెప్పి. ఆ మెంతులు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం చేపల్లో వేసాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. అది బాగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న ఆ చేపలను వేసుకోవాలి. ఆ మ్యారినేట్ చేసిన గిన్నెలోనే కొంచెం వాటర్ వేసుకొని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా తిప్పుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. అలానే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం కారం, మళ్ళీ పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం కారం వేసాం కాబట్టి ఇంకొంచెం వేసుకోవాలి. చేపల పులుసుకి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి, అందుకని కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఆ తర్వాత ముందుగా చింతపండు గుజ్జు పులుసు తీసుకొని ఉంచుకోవాలి, అది వేసుకోవాలి. నేనైతే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని దాని గుజ్జు తీసుకున్నానండి, అది వేసుకోవాలి. అది కొంచెం ఉడికిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిరపకాయల మధ్యలో చీల్చుకొని వేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. ఆ తర్వాత చివరగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కవ్వాల పులుసు రెడీ. ఈ చేపల పులుసును కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. మీ అందరికి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.